కారం వంశస్థుల దేవదేవరులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా పూసుపాక గ్రామం నుంచి బయలుదేరి తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా గుమ్మడిదొడ్డి గ్రామంలో సమ్మక్క సారక్క సన్నిధిలోకి ప్రవేశించి దుమ్మగూడెం మండలం రామారావుపేట వరకు మేళతాళాలతో అంగరంగ వైభవంగా చేరుకున్నాయి. ఆదివారం రాత్రంతా డోలు వాయిద్యాలతో ప్రత్యేక ఆదివాసీ నృత్య ప్రదర్శనతో వంశస్థులు ఆకట్టుకున్నారు. ఛత్తీస్గఢ్ కారం వంశస్థులు తలపాతీల యంత్రీ న్యూస్తో కోయ భాషలో మాట్లాడారు. ఈ సందర్భంగా కారం వంశస్థులు మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతిలో భాగమైన కోయ జాతిలో కారం వంశస్థుల పూర్వ దైవస్వరూపం ఉత్పన్నం చేయడమే కారం వంశస్థుల తలపాతీల లక్ష్యమని, కారం వంశస్థులు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా పెరంబోయిన గోత్రం గురించి ఆరవగట్టు చరిత్ర తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి కారం వంశస్థులు, మహిళలు, కారం వారి ఆడపడుచులు భారీగా హాజరయ్యారు. పూసుపాక నుంచి మేడారం నుంచి మేడారమ్మక పండుగమంతా ఊడి దేవుడి జనం మా రామపేట ఇంకా మమ్మ కొద్దిగా మా నాటి అంత కారు మీరు అంతా సై పడుతూ పండుగ రోజు మళ్ళా నాడు వేళన ఈ బెర్రవేకి ఒక 4 రోజు ఓగిమని పండుగ కట్టించారు. పండు దుంకు ఇంకా అది మా ఊరంతా బాసోరు నాయా జాంబర్రా నాయా ఊడి దక్కి ఊరా ఊడి దక్కి మళ్ళీ ఇంజారు ఊరు మనే ఇంక ఈ బాతే చెప్పిన వారు ఈ దూర లచ్చిగూడెం ఆ నాడుములు పెడితే అక్కడ లచ్చిగూడెం ఉడిమాయి ఎత్తుకోమన్న దేవి నా బే నాటి నుంచి గుడ్డన్న గాడి నుంచి ఆయే మంది కదా మన కారు మీరు అతుకు నా మనే నాకినవంతా మన నాడు ములిపేరు కానీ ఆ గంజి మంజు గంజము మన నాకినంత మన కారు మీరేనంత పరిచయ తుంగి వాత్ కట్టించారు. రామారావుపేట కారం సీతారాములు 80 రోజు గోత్రానికి చెందిన వాళ్ళం మేము. అయితే మా పెద్దలు ఆ ముత్తాతలు అప్పటి నుంచి కొలిసిన మా ఇలువేల్పుల గురించి మా దీన్ని మర్చిపోతే ఎలాగా అని దీన్ని ఎట్టగా మా యూత్ అంతా కలిసి దీని పట్టుదలగా మన పండగ మనం చేయకపోతే మన వెలుపుల్ని మన తాతలు ముత్తాతలు సంపాదించిన విలువలను పోగొడతామని దీన్ని ఎట్టని బయటికి తీసుకోవాలని చెప్తూ ఇప్పుడు మేడారం జాతర ఎట్టు ఉందిగా దానికన్నా తీసుకెళ్ళి అక్కడ చూపించడానికి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి మన పెద్ద పండగ లాగా జరిపించడానికి మేము యూత్ చుట్టుపక్కల ఉన్న మా కారం వాళ్ళ వంశం అంతా కలిసి ఈ ప్రోగ్రామ్ గొప్ప పండగ చేయాలని మేము ఉద్దేశించి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. నా పేరు కారం గోపాలరావు, మాది రామారావుపేట. మేము ఎప్పటి నుంచో మన ఆదివాసి యొక్క సంస్కృతిని కాపాడాలంటే మన ఆచార వ్యవహారాలు మన సాంప్రదాయాలని మొత్తం కాపాడుకొని మనం ముందుకెళ్ళాలని చెప్పేసి మేము మా ఇలవేలుపు పేరు ఏంటంటే పెరంబోయిన రాజు పెద్ద ఆరేలి, మాది 6వ గట్ట గోత్రం. నాకు ఎంతో కొంత ఊహాగానం ఉన్నది ఏంటంటే సూర్యవంశానికి చెందిన ఎలవేలు పని చెప్పేసి
మాకు కొద్దిగా అంచనా. పెద్దారాలంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి మా ఆదివాసి సంస్కృతులు మొత్తం చేసుకునే వాళ్ళకి అందరికీ మా ఇలవేలుపు మా దాదాగా మా కార్తీక రాజు పెరంబోయిన రాజు ఏం చేశారంటే, ఇప్పుడు అదే వేరే ఇది కులాల్లో అయితే ఎంతో కొంత దీన్ని ఒక తప్పుగా అయితే అర్థం చేసుకోకండి, ఎంతో కొంత కాస్త అన్నకు సంబంధించిన తండ్రికి తనగా ఇలా కాస్త వాయు వరుసలు కూడా లేకుండా కొన్ని జరుగుతుంటాయి. ఇది అలా కాకుండా గోత్రాలు గట్లు మొత్తం నీరు పాలు ఎంచుకొని మా పెరంబోయి రాజు అయిన రాజుగారు కార్తీక రాజు గారు అన్ని ఇలవెలుపుల మొత్తం నీది ఈ గోత్రం, నీది ఈ గోత్రం, నీకు తను నీకు ఈ గట్టు గోత్రాలు నీకు వరుస అయితే, ఈ గట్టు గోత్రాలు నీకు చుట్టమైతే ఇంటోళ్ళు అవుతారని చెప్పేసి చాలా చక్కగా ఆ రోజే చెప్పారు. ఇప్పుడు మేము అదే విధంగా నడుచుకుంటూ మా ఇలవేలుపులు మాత్రం, మా ఇలవేలుపులు కాదు, మా ఆదివాసీ ఇలవేలుపులు మొత్తం చాలా సాంప్రదాయంగా ఇదిగా చేసుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే దీనికి చాలా మంది చాలా రకాలుగా అనుకోవచ్చు, ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు ఏంటని చెప్పేసి. మాకు అలాంటిది అయితే లేదు. మా ఆదివాసులు అనేటోళ్ళు ఆరాధ్య జైవికులు, చెట్టును నమ్ముతారు, పుట్టను నమ్ముతారు, అన్నిటికీ ఏది కనిపించినా దేవుళ్ళగానే భావిస్తాం. మాకేంటంటే అలాంటిది మాకు ఎక్కువ శాతం ఆచరించేదైనా ముత్యాలం పండగ ప్లస్ అలాగనే మా ఇలవెలుపు జాతర. ఇలవెలుపు జాతర అంటే కారం వంశస్థులు మొత్తం అంటే కారం వంశస్థులుగా కూడిన వాళ్ళు ఒక జాతర, మా మిగతా ఇంటి పేర్లు వాళ్ళు ఒక జాతర. ఆ టైపు పేర్లు వైజ్గా మంచిగా గట్టుకోతరాలుగా ఎంచుకొని ఈ మా పండగలన్నీ ఎప్పటికైనా సరే కానీ ఈ మకర రాశిలో ప్రవేశించినప్పుడే ఎక్కువ జరుగుతుంటాయి గొప్ప ఇది. ఎందుకంటే మాకు అనాది నుంచి కూడా జనవరి దాటిన కాడ నుంచి మా ఆదివాసీ సంస్కృతి పండగలు మొత్తం చేసుకుంటాం అన్నమాట. అలా మాకు ఆదివాసీ సంస్కృతి మీద చాలా నమ్మకం పట్టున్నది. ఇవాళ ఏంటంటే మేము 20 సంవత్సరాలకి మాకు మా చిన్నతనంలో ఎప్పుడో వచ్చినాయట. ఇప్పుడు వాటి కోసం మేము ఎక్కడున్నాయని చెప్పేసి మా వెతుకుంటూ వెళ్ళి దొరికించుకొని 20 సంవత్సరాలు పోరాటం చేసి ఇవాళ ఇక్కడ మేడారం ఛత్తీస్గఢ్ పూసుపాక నుంచి సమ్మక్క తల్లిగా గద్దె వరకు వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసి ఇప్పుడు రామారావుపేటలో జాతర చాలా వైభవంగా ఎక్కడెక్కడ నుంచి ఇక తండోపతండాలుగా వేలాది మంది భక్తులు రామారావుపేటకి చేరుకొని చాలా గ్రాండ్గా పండగని జరుపుకుంటున్నారు. ఇది మా ఆదివాసీ సాంస్కృతిక కార్యక్రమాలు. నమస్కారం అందరికీ. ఈరోజు ఈ రామారావుపేటలో జరుగుతున్నటువంటి కారంవారి ఇలువెల్పుల పండగ జరుపుకుంటున్నటువంటి ఇక్కడ పెద్దలైతే, తర్వాత ఇతర గ్రామస్తులైతే, ఎంప్లాయీస్ అయితే అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈరోజు నేను ఇక్కడ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడో చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాను. ఎందుకంటే 50 సంవత్సరాల అవుతుంది ఈ మా ఇలువెలుపులో రావడానికి, ఈ ఊరికి రావడానికి. సీజీలో పూసుపాక గ్రామంలో ఉంటుంది. దీన్ని విజయవంతంగా చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ నా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అట్లానే మిగతా ఏరియాలో కూడా ఇది మా కారంవారి ఇలువెలుపులో తీసుకెళ్ళాలి, అక్కడ జరుపుకోవాలన్న ఉద్దేశం కూడా చాలా మంది తెలియపరిచారు. వాళ్ళు కూడా సంతోషిస్తున్నాం. ఒక కారంవారు ఒక పండగ చేసుకోవడానికి మాకు ఇది ఇప్పుడున్న జనరేషన్ కి చాలా అవసరం. దీన్ని కొనసాగిద్దామని అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కారం రాజారావు. నేను ఉద్యోగరీత్యా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్తగూడెం జిల్లా కోర్టు నందు పనిచేస్తున్నాను. మా సొంత ఊరు వచ్చేసి చింతూరు మండలం కారంగూడెం గ్రామం. మా గ్రామం అయితే మొత్తం కారంవారి కుటుంబాలు ఉంటున్నాయి. మొత్తం మా కారంగూడెం అనే పేరు ప్రతిగాంచింది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం.
అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం, గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం, ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.